హలో అండి. సండే స్పెషల్ చికెన్ ఫ్రై కావాల్సింది అల్లం, పసుపు కలిపి పెట్టేసుకోవాలి పక్కన. కారం కలపలే అనుకుంటున్నారా? కారం కలిపితే మాడిపోతుంది, అందుకే కారం కలపలేదు. ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం జీలకర్ర వేసాలి. అది వేగాక చికెన్ వేసేయాలి డైరెక్ట్. చికెన్కి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. అందులో కొంచెం వేగిన తర్వాత మనం ఇంట్లో చేసుకున్న మసాలా వేయాలండి. అదైతే ఇంట్లో మేము చేసుకున్నాం, లేదంటే మీకు పాసిబుల్ లేకపోతే బయట తెచ్చుకొని వేసేసుకోవచ్చు. అలాగే పసుపు వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత కొబ్బరి పొడి, మేము పండుమిర్చి వేసాము, పండుమిరపకాయల కారం వేసాము, లేదంటే కారపొడి కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసి మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక అందులో పుదీనాను, మెంతి, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి కాసేపు. చికెన్ బాగా ఫ్రై అయ్యాక ధనియాల పొడి, కొత్తిమీరకు వేసి బాగా కలిపేసి కాసేపు అలా మూత తీసి ఫ్రై అవనివ్వాలి. అంతే, ఇంకా వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ. చపాతీతో చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే రైస్కి చికెన్ ఫ్రై అండ్ చేపల పులుసు వేసేసుకొని తిన్నాము.